ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పిశాచాలతో చెలగాటం. ఈ కథను రచించిన వారు ఏ కామేశ్వరరావు గారు. ఆనందుడనే భూస్వామికి కొండవార కొంత పొలం ఉండేది. అది చాలా సారవంతమైనది. పంట చక్కగా పండేది. కానీ ఆ ప్రాంతంలో పిశాచాల బెడద ఏర్పడి ఆ పొలానికి కాపలా ఉండడానికి అందరూ నిరాకరించారు. రాత్రిపూట అక్కడ గల్లు గల్లుమని గజ్జల చప్పుడు వినిపించేది. నాకొకటి నాకొకటి అన్న పల్లవితో పాట వినిపించేది. అప్పుడప్పుడు అస్పష్టంగా ఆకారాలు కూడా కనిపించేవి. ఈ పరిస్థితిలో పైరుకు రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు లేక పొలం పాడు పెట్టవలసిన దుస్థితి ఏర్పడింది. ఆనందుడు ఆ పొలాన్ని ఎవరికైనా అమ్మేసి వదిలించుకోవాలని నిశ్చయించాడు. ఊళ్ళో వాళ్ళందరికీ ఆ పొలంలో పిశాచాలున్నాయని తెలుసు కనుక వాళ్ళు ఎలాగూ కొనరు. ఆ సంగతి తెలియని పొరుగురి వాడే దాన్ని కొనాలి. బేరాలేవైనా వస్తే పిశాచాల మాట చెప్పవద్దని ఆనందుడు తన గ్రామం వాళ్ళను కోరాడు. అతను ఊళ్ళో పెద్ద షావుకారు గనక గ్రామస్తులు సరేనన్నారు. చివరకు ఆనందుడి కొండ పొలానికి బేరం వచ్చింది. చంద్రదాస్ అనే ధనికుడు దూర గ్రామానికి చెందినవాడు. తన అన్నతో భాగాలు పడి తన వంతు వచ్చిన 1,00,000 రూపాయలతో ఎక్కడన్నా మంచి పొలము, అందులోనే ఇల్లు ఏర్పాటు చేసుకుందామని వచ్చాడు. అతనికి ఆనందుడి పొలం నచ్చింది. వ్యవసాయం తెలిసిన వాడు, అందులో బంగారం పండించవచ్చు. అంత మంచి భూమిని సాగు చేయకుండా పాడు పెట్టారేమని చంద్రదాసు అడిగితే, ఊరికి మరీ దూరమైంది, పొలం మధ్యనే ఇల్లు వేసుకునే వారికి మంచి ప్రదేశం, కానీ అంత దూరం రోజు వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆనందుడు. చంద్రదాసు ఆ పొలాన్ని 50,000కు బేరమాడి కొనుక్కొని అక్కడ మంచి ఇల్లు కట్టించి తన భార్యతో సహా గృహప్రవేశం చేశాడు. తర్వాత పొలమంతా చక్కగా దున్నించి విత్తనాలు చల్లించాడు. రాత్రిపూట పొలానికి కాపలా ఉండడానికి మనుషులను పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అసలు సంగతి బయటపడింది. పగలు పని చేయమంటే చేస్తాం, కానీ రాత్రిపూట పిశాచాలకు కాపలా ఉండడం మా వల్ల కాదు అనేశారు గ్రామంలోని వాళ్ళు. కాపలా అత్యవసరం. సమీపంలోనే అడవి ఉండడం చేత అడవి జంతువులు పొలంలో జొరబడి ధ్వంసం చేస్తాయి. మోసం జరిగిపోయింది. తనకున్న డబ్బంతా దాదాపుగా ఖర్చయిపోయింది. గలాటా చేసి లాభం లేదు, అవమానం కూడాను. అందుచేత పిశాచాలతో వేగటానికే చంద్రదాసు నిశ్చయించాడు. పైరు ఎదిగి వచ్చింది. ఒక మంచె వేసి దానిపైన చంద్రదాసు తానే కాపలా కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ గల్లు గల్లుమని తపతపమని అస్పష్టంగా ధ్వనులు వినిపించాయి. తర్వాత ఆకారాలు కూడా కనిపించాయి. ఒక 100 పిశాచాలు గొంగళ్ళు కప్పుకొని తమ నాయకుడి చుట్టూ నృత్యం చేయడం చంద్రదాసు చూశాడు. అవి నాకొకటి నాకొకటి అని కొంతసేపు పాట పాడి, ఇక చాలు ఇక చాలు, పోదామా పోదామా అని పాడుతూ మాయమయ్యాయి. పైరుకు ఏమీ నష్టం రాలేదు. చంద్రదాసు అదే దృశ్యాన్ని ప్రతి రాత్రి చూస్తూ వచ్చాడు. మొట్టమొదట అతడు పిశాచాలను చూసి గాభరాపడి కొయ్యబారిపోయాడు. కానీ క్రమంగా అతనికి భయం పోయి ధైర్యం వచ్చింది. ఒకనాటి రాత్రి అతను తాను కూడా ఒక కంబళి కప్పుకొని వాటిలాగే కీచు గొంతుతో నాకొకటి నాకొకటి అంటూ పాడుతూ పిశాచాలతో కలిసి నృత్యం చేయసాగాడు. పిశాచాల నాయకుడు ప్రతి పిశాచానికి ఒక రత్నహారం ఇచ్చాడు. చంద్రదాసు తాను కూడా ఒక హారం తీసుకొని ఇక చాలు, పోదామా అని మిగిలిన పిశాచాలతో కలిసి పాడాడు. పిశాచాలన్నీ కదిలి వెళ్ళిపోయాయి. చంద్రదాసు తన మంచె మీదకి వెళ్ళిపోయాడు. చంద్రదాసు తనకు దొరికిన హారాన్ని పరీక్షించగా అందులో 100 రత్నాలున్నాయి. అందులో ఒక రత్నాన్ని ఊడదీసి నగరానికి తీసుకుపోయి అమ్మగా 10,000 రూపాయలు వచ్చాయి. చంద్రదాసు అపరిమిత ఆనందం పొంది తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇటీవల చాలా విచారంగా ఉంటూ వచ్చిన భర్త ఒక్కసారిగా పరమానందంతో ఉండటం చూసి చంద్రదాసు భార్య కారణం అడిగింది. అతను తన భార్యకు జరిగినదంతా చెప్పి, ఈ పిశాచాల వల్ల మనకు కానీ పంటకు కానీ ఏమీ నష్టం లేదు. రాత్రిపూట అడవి జంతువులు కూడా రావు, కాపలా దండగా అన్నాడు. అలాగే ఇంకో 2-3 హారాలు తెచ్చుకోరాదు అన్నది భార్య. వద్దు, ఈ ఒక్క హారంతోనే ఎన్ని తరాలైనా బతకవచ్చు. అదీ కాక పిశాచాలతో చెలగాటం మంచిది కాదు.
నువ్వు మాత్రము ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు అన్నాడు చంద్రదాసు తన భార్యతో. కానీ ఇంత అద్భుతమైన రహస్యాన్ని తనలోనే ఇమర్చుకోవడం చంద్రదాసు భార్యకు సాధ్యం కాలేదు. ఆమె తన పని మనిషికి అంతా చెప్పేసి అది పొందిన ఆశ్చర్యానికి గొప్పగా సంతృప్తిపడి, ఒసే, ఈ మాట ఎక్కడా చెప్పకు అన్నది. ఆ పని మనిషి ఆనందుడి ఇంటికి వెళ్ళి, పిశాచాల పొలాన్ని మంచి ధరకు అమ్మామని మీరు సంతోషిస్తున్నారు కాబోలు. అది కొన్నవారు పిశాచాల నుంచి రత్నహారం సంపాదించుకొని అంతకు 100 లాభం పొందారు అంటూ తన యజమానురాలు చెప్పినదంతా ఆనందుడి భార్యకు చెప్పేసింది. ఆనందుడి భార్య ఆ కథ అంతా ఆనందుడికి చెప్పింది. అరరే, ఎంత పొరపాటు జరిగింది! ఇలా అని తెలిస్తే ఆ పొలం అమ్మకనే పోదునే అన్నాడు ఆనందుడు. అతనికి చంద్రదాసు పైన చాలా అసూయ పుట్టుకొచ్చింది. అతను చంద్రదాసును చూడబోయి, పొలం ఎలా ఉంది, పంట బాగుందా అని అడిగాడు. మీ దయ వల్ల బాగానే ఉంది అన్నాడు చంద్రదాసు. ఈ ప్రాంతాల పిశాచాలున్నాయని ఊళ్ళో ఒక పుకారు లేవదీశారు. రాత్రి కాపలాకి రమ్మంటే భయపడతారు. మీకేమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు ఆనందుడు. పిశాచాలు లేవు, దయ్యాలు లేవు. నేను చేనుకు కాపలా కూడా పెట్టలేదు. పైరు నిక్షేపంలాగున్నది అన్నాడు చంద్రదాసు. చంద్రదాసు నిజం దాస్తున్నట్టు ఆనందుడు నిశ్చయించాడు. తాను విన్న కథ నిజమే అయి ఉండాలి. చంద్రదాసు ఇంట లక్ష్మి తాండవం చేస్తున్నది. పొలం కూడా సస్యలక్ష్మితో కలకలలాడుతున్నది. అందులో మంచె కూడా ఉన్నది. కాపలా లేని పొలంలో మంచె దేనికి? పైవాళ్ళు రారు గనక చంద్రదాసు తానే పొలానికి కాపలా కాసి పిశాచాలను మోసగించి రత్నహారం కాజేసి ఉండాలి. ఇలా అనుకున్న ఆనందుడికి తాను కూడా పిశాచాల నుంచి ఒక రత్నహారం సంపాదించాలని కోరిక పుట్టింది. ఆ రాత్రే అతను కంబళి కప్పుకొని ఆ పొలానికి వచ్చాడు. మంచె పైన ఎవరూ కాపలా కాయటం లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. అర్ధరాత్రి వేళ పిశాచాలు వచ్చాయి. తమ నాయకుడి వద్ద రత్నహారాలు పుచ్చుకున్నాయి. ఆనందుడు కూడా వాటితో పాటు ఆడి పాడి రత్నహారం పుచ్చుకున్నాడు. అతని ఆనందానికి మేరలేదు. అతడు చల్లగా పిశాచాల మధ్య నుంచి జారుకున్నాడు. అది గమనించి కొన్ని పిశాచాలు, అదిగో దొంగ, పట్టుకోండి పట్టుకోండి అని అరిచాయి. ఆనందుడు వాటికి దొరికిపోయాడు. కిందటిసారి తమ హారాలలో ఒకటి పోయినప్పటి నుంచి పిశాచాలు దొంగ కోసం 1000 కళ్ళతో చూస్తున్నాయి. ఆ కారణం చేతనే ఆనందుడు వాటికి తేలికగా దొరికిపోయాడు. పిశాచాలు ఆనందుడి నుంచి హారం లాక్కుని అతడి కుడి చేతి పైన ఒక్క దెబ్బ కొట్టి తమ దారిని తాము పోయాయి. మరునాడు చంద్రదాసు తన పొలంలో స్పృహ తప్పిపడి ఉన్న ఆనందుణ్ణి చూసి తన ఇంట్లో చేర్చి గ్రామం నుంచి వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించాడు. ఏం జరిగింది? మీరు రాత్రివేళ మా పొలంలోకి ఎలా వచ్చారు అని చంద్రదాసు అడిగితే తనకేమీ తెలియదని ఆనందుడు బొంకాడు. కాస్త శక్తి రాగానే ఆనందుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతని కుడి చెయ్యి శాశ్వతంగా చచ్చుబడిపోయింది. కథ సమాప్తం.